హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 2 ఇంకా ఇతర అంశాలకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయండి. సో దీనిలో చూస్తే గ్రూప్ 2 ప్రశ్నపత్రంలో సీమాంధ్ర నేతలపై ప్రశ్నలు, తెల్లబోయిన అభ్యర్థులు చంద్రబాబు, లగడపాటి, కావూరి, సుబ్బరామిరెడ్డి, ఆహ్, రాయపాటి పేర్ల ప్రస్తావన, విమర్శల వెల్లువ అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్‌లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో, దీంట్లో గ్రూప్ 2 పరీక్ష రెండో రోజు సోమవారం అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్ల పేర్లతో కూడిన ప్రశ్నలు ఇవ్వడం వివాదానికి దారితీసింది. రాష్ట్రం విడిపోయిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు, ఆ ప్రాంతానికి చెందిన నాయకులతో కూడిన ప్రశ్నలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసినప్పుడు ఆయన ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ ఏ ఏ ప్రాజెక్టులను అభివృద్ధి చేశారని ప్రశ్నలు అడిగినట్లుగా అభ్యర్థులు తెలిపారు. అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సుమారు 100 టీఎంసీల నీటిని చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశారన్న అంశంపై కూడా ప్రశ్నలు ఇచ్చినట్లుగా తెలిపారు. దీంతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి. సుబ్బిరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు నిర్వహిస్తున్నటువంటి సంస్థల పేర్లను ప్రశ్నపత్రంలో ఇచ్చి, వారు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఇవేనా అంటూ ప్రశ్నలు అడగడం ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసువులు బాసిన వారి వివరాలు అడగాల్సిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొరుగు రాష్ట్రాలకు చెందిన నాయకులకు చెందిన ప్రశ్నలు అడగడం ఎంతవరకు సబబని వాదులు ప్రశ్నిస్తున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైనా, ఆయన హయాంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల ప్రశ్నలు అడగడం ఎంతమాత్రం తగదని వారు పేర్కొన్నారు. అదేవిధంగా మనకు నెక్స్ట్ అప్డేట్‌లో చూస్తే తెలంగాణను మసకబార్చే కుట్ర. గ్రూప్ 2 ప్రశ్నపత్రంలో ఏపీ వాసనెందుకు? టీజీపీఎస్సీ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం అంటూ కూడా సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. అసలు ఇది సోమవారం టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే గనక టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీనా పరీక్ష అనేటటువంటి అనుమానం కలగక మానదని అన్నారు అంటూ ఇచ్చారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను నేర్ నేర్పడమా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది, తగిన బుద్ధి చెబుతుంది అని హెచ్చరించారు. అంటే సో, ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. రెండో రోజు సగం మందే హాజరు అంటూ ఇచ్చారు. గ్రూప్ 2 పేపర్ గ్రూప్ 2 పేపర్ 3కి 2,51,738 మంది, పేపర్ 4కు 2,51,486 మంది అటెండ్. పేపర్ 4లో పేపర్ 4లో టీడీపీపై ప్రశ్నలు, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆగ్రహం. టీజీపీఎస్సీనా ఏపీపీఎస్సీనా అంటూ ధ్వజం. తెలంగాణ ఉద్యమ ఉనికి లేకుండా చేస్తున్నారంటూ ఫైర్ అంటూ కూడా సో ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇది దిశ పేపర్‌లో అయితే పబ్లిష్ అయిందనమాట. రాష్ట్రంలో 783 పోస్టులకు నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష సోమవారంతో ప్రశాంతంగా ముగిసింది. రెండో రోజు పరీక్షకు సగం మందే హాజరయ్యారు. పరీక్షలో ఉదయం ఎకానమిక్ ఎకనామిక్ డెవలప్‌మెంట్, మధ్యాహ్నం వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్లకు పరీక్ష అనేది జరిగింది. పేపర్ 3కి 45.62%, ఇక పేపర్ 4కు 45.57% మంది హాజరైనట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. పేపర్ 3లో రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ పథకాలపై, తెలంగాణ స్కీమ్లైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్, మహాలక్ష్మి పథకంపై ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. వివిధ సర్వేలు, జనగణన, వివిధ పంటలపై ప్రశ్నల సరళి ఉందని వెల్లడించారు. రెవెన్యూ లోటు, వివిధ జిల్లాల ర్యాంకులపై ప్రశ్నల సరళి ఉందని వివరించారు. ఓవరాల్‌గా పేపర్ 3 కాస్త కఠినంగా ఉందని
క్యాండిడేట్స్ పేర్కొన్నారు. పూర్తి అవగాహన ఉంటే తప్ప పేపర్ చేయలేమని చెప్పారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా పేపర్ 4పై రాజకీయ దుమారం అంటూ ఇచ్చారు. పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి తొలి, మలిదశ ఉద్యమాలు, వివిధ కమిటీలు, ఉద్యమకారులు, పలు సంస్థలు, వివిధ పార్టీలు, గద్దర్, విమలక్క, ఉద్యమ గేయాలు, ఇంకా విప్లవ సంస్థలు, కార్మిక సంస్థల ప్రస్థానం, రైతు ఉద్యమాలు, నిజాం పాలన, తెలంగాణకు జరిగిన అన్యాయాలు, ప్రొఫెసర్ జయశంకర్‌పై ప్రశ్నల సరళి ఉన్నట్లు తెలిపారు. పేపర్ 4లో వచ్చినటువంటి ప్రశ్నలపై రాజకీయ దుమారం రాజుకుంది. ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నల సరళి ఉంది. మాజీ సీఎం కేసీఆర్, సోనియా గాంధీ, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ ఉద్యమ కాలంలోని తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రశ్నలొచ్చాయి. అయితే అందులో పలు ప్రశ్నలు తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్నాయి అని మాజీ మంత్రులు హరీష్ రావు, ఇంకా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారంటిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఉనికి లేకుండా కుట్ర అంటూ హరీష్ రావు గారు పేర్కొన్నట్లుగా కూడా మనకైతే ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష ఎగ్జామ్ రాస్తానని పట్టుబట్టిన గర్భిణి రేవతి. పరీక్ష కేంద్రంలోని అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు అంటూ కూడా మనకైతే ఇచ్చారు. సర్కారీ కొలువు సాధించాలనే తపనతో ఆమె పురిటి నొప్పులను సైతం భరించింది. లక్ష్య సాధనలో ముందుకు సాగేందుకు పెయిన్స్‌ను తట్టుకొని ఓ గర్భిణి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్‌పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద సోమవారం ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు ఆమె జడ్‌పీ హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్లారు. సోమవారం గ్రూప్ 2 మొదటి పేపర్ పూర్తవగా రెండో పేపర్ కూడా రాస్తానంటూ రేవతి పట్టుబట్టారు. అప్పటికే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం గర్భిణి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. తీవ్రమైన పురిటి నొప్పులను అనుభవిస్తూనే రేవతి పరీక్షలు రాశారు. ఎగ్జామ్ అనంతరం రేవతిని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి కాన్పు కోసం సిబ్బంది అంబులెన్స్‌లో తీసుకెళ్లారు అంటూ కూడా ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఫేక్ సర్టిఫికేట్‌లతో జాబ్స్ అంటూ ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలో దాదాపు 200 మందికి రిక్రూట్. కానిస్టేబుల్‌లు, ఎస్ఐ, ఏఈఈ, డీఎస్సీ పోస్టుల్లో పలువురు నిరుద్యోగుల ఆరోపణలు. అధికారులకు ఫిర్యాదు, పట్టించుకోవడం లేదని ఆవేదన. అర్హులకు న్యాయం చేయాలంటూ డిమాండ్. బీఆర్ఎస్ హయాంలోనే నకిలీ సర్టిఫికేట్ల దందా అంటూ ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు అర్హత లేని వారికి ఉద్యోగాలు అంటూ కూడా మనకిక్కడ ఆహ్, నిరుద్యోగి సునీత గారైతే వెల్లడించినట్లుగా ఇచ్చారు. తప్పుడు ధ్రువపత్రాలతో అర్హత లేని వారు ఉద్యోగాలు పొందారు. ఈ అంశంపై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇన్వాల్వ్ అయిన ఉపాధ్యాయులపైన చర్యలు తీసుకోవాలి. మూతపడిన స్కూళ్ల ద్వారా ఈ నకిలీ సర్టిఫికేట్ల దందా సాగుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి అంటూ వీరు కోరారు. అదేవిధంగా అర్హులకు న్యాయం చేయాలి అంటూ లలిత నిరుద్యోగి వెల్లడించినట్లుగా కూడా అయితే మనకైతే ఇచ్చారు. మనకిక్కడ డిఎస్సి 2024లో అంటిచ్చారు. ఇదేంటంటే ఇటీవల డిఎస్సి 2024 ద్వారా జరిగినటువంటి టీచర్ల నియామకాల్లోనూ నకిలీ సర్టిఫికేట్లతో కొందరు కొందరు చేరినట్లుగా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేటలో తాజాగా ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. అయితే అలాంటి ఘటనలే హైదరాబాద్ జిల్లాలోనూ జరిగినట్లు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. స్థానికులు కాకపోయినప్పటికీ నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి ఇక్కడ నియామకమైనట్లు పేర్కొంటున్నారు. ఇలా చేరిన వారిలో కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఎస్ఐ, ఏఈఈ టీచర్లుగా పోస్టుల్లో నియామకమైనట్లుగా చెబుతున్నారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ గ్రూప్ 2 ప్రశ్నలపై వివాదం. సంబంధం లేని సమైక్య పాలకుల గురించి అడిగారు అంటూ విమర్శలు అంటించారు. తెలంగాణ తల్లి పాత విగ్రహంపై ప్రశ్న. నక్సల్స్ ఎన్కౌంటర్లపై 10 ప్రశ్నలు. ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా అంటూ హరీష్ రావు వెల్లడించినట్లుగా ఇచ్చారు. ఉద్యమ చరిత్ర లేకుండా చేయాలన్న కుటిల యత్నమేనని మండిపాటు. ముగిసిన పరీక్షలు 45.57% హాజరు.
నాగర్ కర్నూల్‌లో పురిటి నొప్పులతోనే పరీక్ష రాసిన అభ్యర్థి ఆపై ఆస్పత్రికి. పరీక్షకు అనుమతించలేదని పాల్వంచలో దుస్తులు విప్పి అభ్యర్థి నిరసన అంటూ సో, ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూస్తే గ్రూప్ 2కు 45.57% మంది హాజరు అంటూ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఇవి ఏపీపీఎస్సీ పరీక్షల, టీజీపీఎస్సీ పరీక్షల ప్రశ్నల సరళిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూస్తే డీఈడీ తర్వాత ఎంఈడీ అంటూ ఇచ్చారు. సో, చూద్దాం. ముందుగా 2 సంవత్సరాల వ్యవధి ఉన్న బీఈడీ చేయాలి. తర్వాత ఎంఈడీ ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంక్ పొందాలి. ఎంఈడీ చేశాక బీఈడీ కళాశాలలో బోధన వృత్తిలోకి ప్రవేశించాలి అంటే మరో పీజీతో పాటు నెట్, స్లెట్ ఉత్తీర్ణత కానీ, పీహెచ్‌డీ కానీ అనేది నెట్, స్లెట్ ఉత్తీర్ణత లేదా పీహెచ్‌డీ కానీ ఉండాలి. ఇవి పూర్తి చేయడానికి మరో 8-10 సంవత్సరాలు పడుతుంది. ఇన్ని డిగ్రీలు చేసిన తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు, వేతనాలు చాలా తక్కువ. ఎంఈడీ విద్యార్హతతో ఎడ్యుకేషన్ విభాగంలో బోధన వృత్తికి మాత్రమే అవకాశాలుంటాయి. కాబట్టి మీరు డీఈడీ విద్యార్హతతో డీఎస్సీకి బాగా సన్నద్ధమై ప్రభుత్వ ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి. మరో ప్రత్యామ్నాయంగా బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు, ఎంఏ బీఈడీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు అంటూ సో, ఈ విధంగా ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ గారు మనకు దీని గురించి అయితే ఇచ్చినట్లుగా అయితే స్పష్టత ఇచ్చినట్లుగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్‌ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.